అమెరికాలో పిచ్చెక్కిపోతున్నారు భారత్ వ్యవహార శైలితో. భారతదేశాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చెయ్యాలి. మోడీ లాంటి ముండోడు అక్కడ ఉంటున్నాడు. కాబట్టి హసీనా అలాగే దించేద్దామంటే కుదరట్లేదు. కానీ అప్పటికి రాహుల్ గాంధీని వదులుతున్నారు. మేబీ మిగతా మిత్రపక్షాలతో కూడా ఏమైనా చర్చలు జరుపుతారేమో వాళ్ళు. అట్నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ దేశంలో మోడీతో సమానమైనటువంటి స్థాయిలో నాయకత్వం లేకపోవడం వల్ల వీళ్ళ ఆటలు సాగట్లేదు. లేకపోతే ఇదివరకు సాగినాయి అట్లాంటి ఆటలు. అటల్ బిహారీ వాజ్పేయిని దించలేదా? సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అది చాలా సులభం అన్నమాట వీళ్ళకి. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యుయేషన్ అనుకున్నారు, కానీ అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు. ఆ రోజుల్లో సంకీర్ణంలో అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల సాధ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రష్యాకి భారత ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగానే ఒక కోత కూశాడు అమెరికాలోని వైట్ హౌస్కి సంబంధించినటువంటి